ఇప్పుడు మళ్ళీ ఎందుకు కేసు పెడతా? ఏం పెడతావు నీ ముండ కేసు? కేసు పెడితే మా ఊర్లో కార్యకర్తలే భయపడలే, మా బగ్గమతలు కూడా కార్యకర్తలు భయపడలే, మా ఎల్లమ్మ కూడా కార్యకర్తలు భయపడలే. నువ్వు కేసు పెడతానంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ పోయి దాచుకుంటారా నన్ను? నీ ముండ 2 ఏళ్ళ నుంచి ఏడ్స్తూనే ఉంటుంది. దేనికి మాట్లాడుతున్నాడు? ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా వాడు దొంగతనం చేసి దొరికిన ప్రతిసారి తప్పించుకోవడం కొరకు ఇటువంటి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నాడు. ప్రతి సందర్భంలో ఒక ఎన్నిక రాగానే ఒక లీకేజ్, కేసీఆర్ ఒక సభ పెట్టి బయటకు వచ్చిందంటే ఒక లీకేజ్, దీని మీద ఇదేసినా దాని మీద అదేసినా. కేసులకు ఎవరు భయపడతారు? నల్గొండ జిల్లాలో 100 గ్రామాల్లో పెట్టిన కేసులు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు తప్పి ఓడిపోయిన తర్వాత కూడా కేసులు పెడుతున్నాడు రోజు. నిన్న ఇవాళ పాపం అక్కడ మన కార్యకర్తలు అందరూ వచ్చింది నా దగ్గరికి నిన్న మొన్న రోజు వాళ్ళే వస్తారు పాపం. సార్ మా ఊళ్ళో 50 మందిని రోజు పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు, మా ఊళ్ళో 20 మందిని రమ్మంటున్నారు, గెలిచిన సర్పంచ్ను వార్డు మెంబర్లను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుకోవాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్పిన, మీరు బాధపడొద్దు, మీరు గర్వపడాలి, సంతోషపడాలి. రోజు యానొక అనేది కూర్చుంటావు కదా, ఇది ఇంటికాడ కూర్చుంటావు, లేకపోతే హుజూర్నగర్ పోతావు, అదేందా పోలీస్ స్టేషన్ పోయి కూర్చున్నారు, అది పోయిందేంది? పిలువ కొడక ఇంకా 50 మందిని కూడా చెప్పి పట్టుకొస్తాం, అందరినీ ఊరందరూ వచ్చి కూర్చుంటామని చెప్పు. వాడివికి ఏదేందిగా తెలవడానికి తెడ్డలింగం, వాడివికి ఏదేంది? భయపడతాం ఆ కేసులకు? మరి మనమే భయపడతాం కేసులకు. గింత అనుభవం చూసి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ భయపడతారా?